వైసీపీకి సినీ టైటిల్స్ పిచ్చి పట్టుకుందా? ఇప్పటి వరకు ప్రజలను కేడర్ను పట్టించుకొని జగన్ మళ్ళీ యాత్రలు చేయనున్నారా? 5 ఏళ్లలో ఒక్కసారి కూడా ప్రెస్ మీట్ పెట్టిన జగన్ దేనికి సిద్ధం అవుతున్నారు? ఆంధ్ర ప్రజలే జగన్ను సాగనంపడానికి సిద్ధంగా ఉన్నారా? చెల్లెలి దెబ్బకి జగన్ దిగి వస్తున్నారా? సెట్టింగుల మార్పుతో వ్యూహాలు బెడిసి కొడుతున్నాయా? జగన్ను దింపడానికి జనసేన టీడీపీ కూటమి సిద్ధంగా ఉందా? సినిమాలకు క్యాచీ టైటిల్స్ కోసం ఇండస్ట్రీలో అందరూ తిప్పలు పడుతుంటారు. కానీ రాజకీయ పార్టీ అయిన వైసీపీ ఎప్పటికప్పుడు కొత్త ఐడియాలతో క్యాచీ టైటిల్స్తో ప్రజలను ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. గతంలో నువ్వే మా నమ్మకం జగన్, నువ్వే మా భవిష్యత్తు జగన్ వంటి మంచి సెంటిమెంట్ పండించే టైటిల్స్తో ప్రజల్లోకి వెళ్లారు. కానీ అంత స్పందన లభించలేదు. ఇంటింటికి స్టిక్కర్స్ అంటించి ఇవన్నీ మా వైసీపీ ఓట్లు, ఇతర పార్టీలకు అనుమతి లేదని హెచ్చరించాలనే గొప్ప ఐడియాలు కేవలం వైసీపీకి మాత్రమే వచ్చాయి. స్టిక్కర్ అంటించినా కాసేపటికే వాటిని పీకేసిన సందర్భాలు చాలా చూశాం. తాజాగా సిద్ధం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా జగన్ ఫోటోలతో పోస్టర్స్ వెలిశాయి. ఒకవేళ వాటిలో ఆయన ఫోటో లేకపోతే అదేదో వైసీపీ కోసం రామ్ గోపాల్ వర్మ తీస్తున్న కొత్త సినిమా టైటిల్ అని అందరూ అనుకునేవారు. ఇంతకీ దేనికి సిద్ధం అంటే ఎన్నికల కోసమంట. విశాఖ జిల్లా భీమిలి సమీపంలోని తగరపు వలస జంక్షన్ వద్ద జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభ నిర్వహించి ఎన్నికల శంఖారావం పూరించారు. దానికే ఈ సిద్ధం టైటిల్. 4 జాబితాలతో జగన్ తన పార్టీలో అల్లకల్లోలం చేసుకుంటూ బిజీగా ఉండగా హఠాత్తుగా షర్మిల ఊడిపడి రాష్ట్రమంతా చుట్టేస్తూ అన్న మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు. టీడీపీ జనసేన వలన కలిగే నష్టం కంటే షర్మిల చేస్తున్న విమర్శలు, ఆరోపణలు, ఆమె చేస్తున్న రాజకీయాల వలననే వైసీపీకి ఎక్కువ నష్టం కలుగుతుందని గ్రహించినట్లున్నారు. అందుకే చేతిలో ఉన్న 5వ జాబితాని పక్కన పెట్టి జగన్ కూడా హడావుడిగా బహిరంగ సభలకు సిద్ధం కాక తప్పలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సభలలో జగన్ తన చెల్లిని టార్గెట్ చేసుకుని ఎదురుదాడి చేయాల్సి ఉంటుంది. కానీ అలా చేస్తే ఆమెకే సానుభూతి పెరిగే అవకాశం ఉంటుందని పరిశీలకుల భావన. దాంతో ఎప్పటిలాగే పవన్, చంద్రబాబులపైనే విమర్శలు చేయక తప్పదు. ఒంటరివాడిని నన్ను మీరే ఆదుకోవాలని ప్రజలను వేడుకోక తప్పేటట్లు లేదని తెలుస్తోంది. మరోవైపు టీడీపీ జనసేనల కూటమిని విడగొట్టేందుకు చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించకపోగా అవి సీట్లు సర్దుబాట్లు చేసుకుని అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇది జగన్కు చాలా ఆందోళన, అసహనం కలిగించేదే. జగన్ మనసులో ఆ బాధని వెళ్లగ్రక్కేందుకు ఓ సభ అవసరం. త్వరలో జరగబోయే జగన్ సభలలో ఆ ఆక్రోశం చూడవచ్చు. అయితే విశాఖ రాజధాని కథ ఏమైంది? ఉత్తరాంధ్ర జిల్లాలను ఉద్ధరించేందుకు జగన్ విశాఖ ఎందుకు రాలేదు? ప్రత్యేక హోదా గురించి జగన్ చేసింది ఏమిటి? విభజన చట్టంలోని అంశాలు అన్నీ పూర్తయ్యాయా? ఎన్నికలకు ముందు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎందుకు పక్కన పెట్టేశారు వంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకోలేరు కనుక ఎప్పటిలాగే ప్రజలకు చాలా మేలు చేశానంటూ సొంత బాజా వాయించుకుని ప్రతిపక్షాలపై విరుచుకుపడేందుకు ఈ సభలు అని విశ్లేషకులు అంటున్నారు. సిద్ధం పేరుతో ఎన్నికల ప్రచార సభల్ని జగన్ ప్రారంభిస్తున్న నేపథ్యంలో సామాన్య జనాల్లో అనేక సందేహాలు కలుగుతున్నాయి. ప్రస్తుతం జగన్ ప్రతిపక్ష నేతగా లేరు, ప్రభుత్వ అధినేతగా ఉన్నారు. మరి ఎవరిపై ఆయన యుద్ధానికి సిద్ధమయ్యారో అనే సందేహం కలగక మానదు. గత 5 ఏళ్లుగా తాడేపల్లి ప్యాలెస్ నుంచి ప్రజల్లోకి రాని ఆయన ఇప్పుడు మాత్రం సిద్ధం పేరుతో రెడీ అయ్యారు. కార్యకర్తల సభల పేరుతో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఈ 5 ఏళ్లలో జగన్ క్యాడర్కు అందుబాటులో ఉన్నదే లేదు. ఎమ్మెల్యేలనే 1-2 సార్లు కలిసి ఉంటారు. అసలు క్యాడర్ ప్రమేయం లేకుండానే పాలన చేశారు. వాలంటీర్లతోనే వ్యవహారం నడిపించారు. 5 ఏళ్లలో ఒక్కసారి కూడా ప్రెస్ మీట్ పెట్టని జగన్ దేనికి సిద్ధం అంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. బిల్లులు రాక కాంట్రాక్టర్లు ఎంతోమంది ఆస్తులు అమ్ముకుంటున్నారని, పంచాయతీ గ్రాంట్లు రాక సర్పంచులు కూడా ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యేలు సైతం వాపోతున్నారు.
ఇప్పుడు ఎన్నికలకు ముందు జగన్కి కార్యకర్తలు గుర్తుకు వచ్చారు. మళ్లీ గెలిపించాలంటూ విజ్ఞప్తులతో సిద్ధమవుతున్నారు. ఇప్పుడు ఆయన సభలకు డ్వాక్రా మహిళల్ని తరలిస్తారో, పెన్షనర్లను తరలిస్తారో కానీ సభకు మాత్రం జన సమీకరణ చేయాలన్న పట్టుదలతో ఉన్నారు. వైసీపీలో అన్ని స్థాయిల్లో నిరాశ పేరుకుపోవడంతో పరిస్థితి గందరగోళంగా ఉంది. అయితే సభల్ని సక్సెస్ చేయాలన్న పట్టుదలతో ఉన్నారు కానీ హ్యాపీగా దిగిపోతా అన్న కామెంట్ల తర్వాత ఈ సిద్ధమని టైటిల్ ప్రచారంలోకి తేవడంతో సెంటిమెంట్ కూడా దెబ్బతిన్నదని వార్తలొస్తున్నాయి. చూడాలి మరి ముందు ముందు ఎవరు ఏ విధంగా సిద్ధమవుతారో.